గచ్చిబౌలిలున్న 400 ఎకరాల కోసం మస్తు లొల్లి నడుస్తుంది. ఇది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమని అందులో చదువుకునేటోళ్ళు లేలే గవర్నమెంట్ దాన్ని సర్కారోళ్ళు నిరసనలు అరెస్టులు దాకా పోయింది కథ. ఇంకో దిక్కు జేసీబీల పని జేసీబీలు చేస్తూనే ఉన్నాయి. మా భూములు ఎందుకు అమ్ముకుంటారని చెప్పి ప్రశ్నించే ప్రయత్నం చేస్తే దొంగతనాలకి అర్ధరాత్రి దొంగలక జేసీబీలను 10 జేసీబీలు తీసుకుపోయి రాత్రి మొత్తం చెట్లు కొట్టేస్తారు. హైటెక్ సిటీ ఏరియాలో 400 ఎకరాలంటే మామూలు ముచ్చట్న కొన్ని వేల కోట్ల రూపాయలు విలువైన భూమి. మరి ఇన్నేళ్లు లేని పంచాయతీ ఇప్పుడెందుకు వచ్చిందంటే 21 ఏళ్ల కిందట ఈ భూమిని ఒక ఆటల కంపెనీ వాళ్ళకి గవర్నమెంట్ ఇస్తే వాళ్ళు వాడుకోనందుకు క్యాన్సిల్ చేస్తే హైకోర్టుకు పోయిండ్రు. ఈడ ఓడిపోయిన కంపెనీ వాళ్ళు దేశం పెద్ద కోర్టుకు పోతే ఆడ కూడా సర్కార్ భూమి అనే తీర్పు వచ్చింది ఈ నడవనే. ఏమంటే యూనివర్సిటీ పెద్ద సాలరం పిలిచి అల్ల ముంగట్నే సర్వే చేపించి అద్దులు పెట్టిరు ఆఫీసర్లు. గదే ముచ్చట ఇయ్యాల చెప్పిర్రు, మొన్న అసెంబ్లీలో చెప్పిండ్రు. యూనివర్సిటీ ఏం సంబంధం అధ్యక్ష? భూమి ఆ భూమి ఐఎంజీ భారత్ అని బిల్లీరావుకు కట్టబెట్టిన భూమి 25 సంవత్సరాల తర్వాత ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుప్రీంకోర్టులో కొట్లాడి వేల కోట్ల రూపాయల భూమిని వెనక్కి తెచ్చింది నేను అధ్యక్ష. అయితే ఈ భూమిని అర్రాసు పెట్టేదానికి నోటిఫికేషన్ ఇయ్యంగానే లేలే మాదని విద్యార్థి సంఘాలు చిన్నగా లొల్లి చాలు చేస్తే ఇంత ముదిరింది. కొందరేమో ఇది అడవి లేకుంటది, అందులో తీరొక్క జీవరాశి ఉంటది, మంచి రాళ్లు ఉన్నాయి, చెరువులు ఉన్నాయి, అవన్నీ తెలుగు చేస్తారా అంటున్నారు. గసొంటి నష్టం కాకుండానే డెవలప్మెంట్ చేస్తామని సర్కారు వాళ్ళు చెప్తున్నమాట. ఫ్లోరా ఉంది, ఫౌరా ఉంది, తర్వాత అద్భుతమైన అటవీ ప్రాంతం ఉన్నది, రేర్ స్పీసెస్ ఉన్నాయి, రాళ్లు ఉన్నాయి, రప్పలు ఉన్నాయి. జింకలు పులులు సింహాలు లేవు అధ్యక్ష. చుట్టుముట్టుతో కొన్ని గుంట నక్కలు చేరి ఇట్లా వ్యవహరిస్తున్నాయి అధ్యక్ష. గుంట నక్కలకు గుణపాఠం చెప్తాం అధ్యక్ష. పరోక్షంగా పిల్లల్ని రెచ్చగొడతారు, యూనివర్సిటీ ల్యాండ్ తీసుకున్నారని. హెచ్సియు నుంచి కొందరు వచ్చి కేటీఆర్ సార్ ను కలిసిర్రు ఇదే ముచ్చట మీద. ఇంకో దిక్కు యూనివర్సిటీ పెద్ద సారేమో సర్వే చేయలేదు, హద్దులు పెట్టలేదు అన్నాడు. ఇంత ఆగం, ఇంత గందరగోళంగా అక్కడ ఉండే చెట్లను కొట్టేసి అక్కడ ఉండే జంతువుల్ని తరిమేసి అక్కడ ఏమీ లేదో అంత బంజరు భూమి అని చెప్పడానికి ప్రభుత్వం ఎందుకింత ఆరాట పడుతున్నది చెప్పాలని నేను కోరుతాను. నిజంగానే యూనివర్సిటీ భూమి అయితే అది మాదేనని కోర్టుకెందుకు పోలేదు? ఇంత ఇలువైన జాగా నుత్త ఎందుకు పడవ పెట్టిరో చూడాలి మరి ఆఖరికి ఏమైతుందో.